హైదరాబాదులో స్థాయి సంఘపు ఎన్నికలు వాస్తవంగా అక్కడ గెలిచింది క్రిందసారి టీఆర్ఎస్ బీజేపీ. ఎందుకంటే హయ్యెస్ట్ వచ్చింది టీఆర్ఎస్కి, ఎంఐఎంతో కలిసి పెట్టింది. అలాగే బీజేపీ సెకండ్ ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అక్కడ దాదాపుగా నామావశిష్టంగా మిగిలినటువంటి సందర్భం. ఇప్పుడు మేయర్తో పాటు కొంతమంది కార్పొరేటర్లు అటు వీళ్ళ వైపుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళిన నేపథ్యంలో ఓవరాల్గా వీళ్ళదే తీసుకునేటటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి ఈ నెల 5న నోటిఫికేషన్ ఇస్తే 10 నుంచి 17 దాకా నామినేషన్లు స్వీకరిస్తే మొత్తం 17 నామినేషన్లు వచ్చినాయి. రేపు నామినేషన్లు స్క్రూటినీ చేస్తారు. 21 దాకా నామినేషన్లు విత్డ్రా చేసుకోవచ్చు. 15 నామినేషన్లు మాత్రమే ఉంటే ఏకగ్రీవం, ఇంకా ఇద్దరే కాబట్టి విత్డ్రా చేయొచ్చు. 15 కన్నా ఎక్కువ నామినేషన్లు ఉంటే ఎన్నికలు జరుగుతాయి. 15కి పైగా నామినేషన్లు ఉంటే ఈ నెల 25న పోలింగ్ ఉంటుంది. అదే రోజున రిజల్ట్స్ అని ప్రకటించారు. 2015 నుంచి స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నటువంటి సందర్భంలో ఈ దఫా తమ మనుషుల్ని పెట్టాలన్నటువంటి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.